1000 ఏళ్ల క్రితం ఎటువంటి క్రెయిన్లు యంత్రాలు లేని ఆ కాలంలో 80 టన్నుల బరువైన ఒకే రాయిని 216 అడుగుల ఎత్తులో ఉన్న గోపురం మీదకు ఎలా తీసుకెళ్లారు? ఇప్పటికీ సైంటిస్టులకు అంతు చిక్కని మిస్టరీ తంజావూరు బృహదీశ్వరాలయం. చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం ఇంజనీరింగ్ కి నిలువుటద్దం. అసలు విశేషం ఏమిటంటే ఈ ఆలయ గోపురపు నీడ నేల మీద అస్సలు పడదు. దాని నీడ ఎక్కువగా గోపురం చుట్టూనే కనిపిస్తుంది. ఇదేదో మ్యాజిక్ కాదు, అద్భుతమైన గణిత శాస్త్రం. ఈ ఆలయం మొత్తం గ్రానైట్ రాళ్లతో కట్టారు, కానీ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు గ్రానైట్ రాళ్లే లేవు. అంటే అంత భారీ రాళ్లను ఎక్కడి నుంచో 1000 ఏనుగుల సహాయంతో ఎలా తరలించారు? ఆ రాళ్లను అంత పక్కాగా ఎలా చెక్కారు? ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ఎన్నో దండయాత్రలు జరిగిన దేవుడి ఆశీస్సులతో మన పూర్వీకుల మేధస్సుతో ఇది అలాగే నిలబడి ఉంది. మన సనాతన ధర్మం గొప్పతనం అంటే ఇదే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.